హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో. దొండకాయలు 1/2 kg శుభ్రంగా 3-4 సార్లు కడిగాను. రౌండ్గా సన్నగా ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు కళాయి స్టవ్ మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. అవి చిటపటలాడుతూ వేగుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసి అది వేసాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి దొండకాయ ముక్కలు ఇలా కట్ చేశాను, వేస్తున్నాను. ఇంకా సాల్ట్ తగినంత వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇంకా అంతా బాగా మిక్స్ చేసి మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. దాంట్లో నుంచే వాటర్ వస్తుంది కదా, అది దొండకాయలన్నీ సాఫ్ట్గా అయిపోయే వరకు మనం అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టుకుంటూ మనం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పడుతుంది దొండకాయ మగ్గడానికి. వాటర్ ఏం పోయిన అవసరం లేదు. అందులోంచి వచ్చిన వాటర్తోనే దొండకాయ సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనము ఉప్పు పసుపు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి అడుగున. చూడండి దొండకాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు తగినంత వేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకా దొండకాయ ఫ్రై రెడీ. చూడండి పప్పు కూడా ఉడికిపోయింది. టమాటా పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కోసేసాను, పసుపు, కారము అన్నీ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసి మెదుపుతున్నాను. ఇంకా పోపు పెట్టుకుంటే టమాటా పప్పు కూడా రెడీ. చూడండి.